గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ సర్కార్ అరాచకీయం, మేడిగడ్డకు మరమ్మతు చేయవచ్చని చెబుతున్న నిపుణులు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్లో కుంగింది. 50 మీటర్లు మాత్రమే. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నీలాప నిందలు వేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతు చేయండి, వెంటనే నీళ్లు నింపి సాగు కోసం నీటిని విడుదల చేయండి. నీళ్లు ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి. చిన్న సమస్య ఉంటే మొత్తం బ్యారేజ్కు ఏమైంది? కాంగ్రెస్ కట్టిన కడము గుండ్లవాగు కొట్టుకుపోలేదా? సాగర్ శ్రీశైలం లీకేజీలపై మేము రాజకీయం చేశామా? ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే మాపై తీర్చుకోండి, తెలంగాణ రైతాంగంపై మాత్రం పగబట్టొద్దు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నారం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ కుట్రలు ఎండగడతాం, పగ మాపై అయితే రైతులపై కోపం ఎందుకు? మేడిగడ్డ మరమ్మతుల్లో జాప్యం ఉద్దేశపూర్వకమే. తెలంగాణను మళ్లీ ఎడారి చేయాలని చూస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బాధ్యత ప్రభుత్వానిదే. కేసీఆర్ ఆదేశాలతోనే మేడిగడ్డ యాత్ర చేపట్టాం. ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీది దివాళకోరు రాజకీయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి చలో మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కడియం శ్రీహరి, రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీస్తే ఊరుకోం, ఉద్యమ ఫలాల్ని కాలరాసే విషపు కుట్రల్ని మానుకోవాలి. వానాకాలంలోపు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి. రాజకీయాలు తర్వాత, ముందు రైతులకు నీళ్లు ఇవ్వాలి. చిల్లర రాజకీయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు. 4 ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లిచ్చిన కేసీఆర్, అన్నారం బ్యారేజ్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పూర్తి నిర్మాణం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాని కింద పారుతున్నటువంటి ఆయకట్టు లెక్కలు అవన్నీ కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. వరదలతోనే దెబ్బతిన్న మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతులు చేయాలనే స్పృహ ఈ సర్కారుకు లేదు. కేసీఆర్ ఉంటే కాలయాపన జరిగేది కాదు. సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ ఆవేదన. రాష్ట్రానికి మేడిగడ్డ శరణ్యం, మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రభుత్వం అందరితో చర్చించి చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్సీ వెంకటేశం. చలో మేడిగడ్డ విజయవంతం, రైతు ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ యాత్ర. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన శ్రేణులు. చెత్త మాటలు ఉత్తమమేనా? ప్రాణహిత చేవళ్లకు వైఎస్ శంకుస్థాపన. ఆ తర్వాత 7 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్, అప్పుడు కట్టలేక ఇప్పుడు విమర్శలు. ఉత్తమ్ వ్యాఖ్యలపై ప్రజల ఆగ్రహం. మేడిగడ్డకు రిపేరు చేసి నీళ్లిస్తాం, నెల రోజుల్లో ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ రిపోర్టు ప్రకారం చర్యలు. మీడియా చిట్చాట్లో మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం. ఉత్తమన్నా మేము సచ్చేదాకా చూడకండి, నీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ రైతాంగం. సాగునీటి కోసం రైతు ఆత్మహత్య యత్నం. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట 3 మండలాల రైతుల ఆందోళన. కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని డిమాండ్. కరీంనగర్లో నీటికి కటకట. కరీంనగర్ గొంతెండుతోంది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏడాది ఫిబ్రవరి నుంచే పలు డివిజన్లలో నీటి కటకట మొదలైంది. వాటర్ ట్యాంకుల దగ్గర బిందెలు క్యూ గట్టి మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు. కొర్రీలు గ్యారంటీ. కర్ణాటకలో 5 హామీల అమలుకు 1,00,000 నిబంధనలు. అరువుల సంఖ్యను కుదించడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం. ఆశపెట్టి మోసం చేశారని కన్నడిగుల ఆగ్రహం. ఖజానాపై భారం తగ్గించేందుకు మరిన్ని రూల్స్. తెలంగాణ టుడే. Farmers first, politics can wait. BRS reaches ground zero to Medigada barrage. Counters every allegation with facts and figures. Demands government to prove its commitment to farmers' welfare by initiating rectification measures. BRS working president KT Ramarao, Harish Rao, Kadiyam Srihaри, Erbelli Dayakar Rao and others at Medigada on Friday.